సర్కిల్ కోస్టర్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. కావాల్సినవి ఉలన్ నీడిల్ 3.0 mm. ఫస్ట్గా స్లిప్ నాట్ వేసుకోవాలి. స్లిప్ నాట్ వేసుకున్నాక 5 చైన్స్ వేయాలి. 1 2 3 4 5 చైన్స్ వేసాక నిడిల్ని తీసి మనం స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇలా సర్కిల్ ఫామ్ అయ్యాక మళ్ళీ 2 చైన్స్, డబల్ క్రోషెట్ వేయాలి. మళ్ళీ 1 చైన్, 2 డబల్ క్రోషెట్, 1 2, మళ్ళీ 1 చైన్, మళ్ళీ 2 డబల్ క్రోషెట్, 1 2 1. ఈ విధంగా టోటల్ 6 ప్యాటర్న్స్ వచ్చే విధంగా సర్కిల్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు సెకండ్ రౌండ్లో మరొక కలర్ తీసుకొని చైన్ 2 వేయాలి. 1 2 చైన్ 2 వేసాక మరి అదే సర్కిల్లో డబల్ క్రోషెట్ వేయాలి. మళ్ళీ అదే స్పేస్లో మళ్ళీ 2 డబల్ క్రోషెట్, 1 2. ఈ విధంగా వేయాలి. మళ్ళీ నెక్స్ట్ 1 2 1, మళ్ళీ అదే స్పేస్లో 2 డబల్ క్రోషెట్, 1 2. మళ్ళీ నెక్స్ట్ 2 చైన్స్ గ్యాప్లో మళ్ళీ 2 డబల్ క్రోషెట్, 2 times 2 డబల్ క్రోషెట్, 1 చైన్, మళ్ళీ 2 times 2 డబల్ క్రోషెట్, 1 చైన్, మళ్ళీ అదే స్పేస్లో 2 డబల్ క్రోషెట్. ఈ విధంగా మనం సర్కిల్ని కంప్లీట్ చేయాలి. ఈ విధంగా సెకండ్ రౌండ్ కంప్లీట్ చేశాక మరొక కలర్ తీసుకొని థర్డ్ రౌండ్ కంప్లీట్ చేద్దాము. ఈ విధంగా సెకండ్ రౌండ్ కంప్లీట్ చేశాక మరొక కలర్ తీసుకొని థర్డ్ రౌండ్ కంప్లీట్ చేద్దాము. 2 చైన్స్ వేసి 3 డబల్ క్రోషెట్ వేయాలి. ఈచ్ స్పేస్లో 3 డబల్ క్రోషెట్ వేసుకుంటూ సర్కిల్ కంప్లీట్ చేయాలి. 3. మళ్ళీ నెక్స్ట్ స్పేస్లో 1 2 3, మళ్ళీ నెక్స్ట్ స్పేస్లో 3. ఇలా 3 డబల్ క్రోషెట్ వేసుకుంటూ కంప్లీట్ చేయాలి. ఈ విధంగా ఫోర్త్ రౌండ్ కంప్లీట్ చేసాము. తర్వాత లాస్ట్ రౌండ్ ప్రతి చైన్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. అదే విధంగా చూద్దాము. లాస్ట్ రౌండ్లో మరొక కలర్ని తీసుకొని ప్రతి చైన్ గ్యాప్లో సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. నిడిల్ని డైరెక్ట్ ఉలన్ మధ్యలోకి వెళ్ళి తీసి ఇలా ఈ గ్యాప్లో నిడిల్ని ఉంచి ఉలన్ని తీసి రెండింటి మధ్యలోకి వెళ్ళి ఉలన్ని తీయాలి. మళ్ళీ ఈ గ్యాప్లో ఇదే విధంగా సర్కిల్ మొత్తం ప్రతి స్పేస్లో చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనం క్రోచెట్ సర్కిల్ ప్యాటర్న్ని తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.